ఇంత మార్నింగ్ ఇంత రిలాక్స్గా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన పేరున అందరికీ నమస్కారం. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అసలు అది అవని నుండి స్టార్ట్ చేస్తే అంతరిక్షం వరకు మహిళ లేని ప్లేస్ లేదు, మహిళ లేని చోటు లేదు. అన్ని రంగాల్లో ముందుంటున్నారు. కానీ మహిళలు నిజంగా ముందున్నారా? అసలు లాస్ట్ ఇయర్ గ్లోబల్ ఇండెక్స్ పొజిషన్లో లింగ వ్యత్యాస భేదంలో మహిళా స్థానం మన భారతదేశం ప్లేస్ అనేది 136 పొజిషన్లో ఉంది. అంటే 151 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే అందులో మన భారతదేశం అనేది 136 అంటే ఇట్స్ వెరీ షేమ్ఫుల్. అంటే చాలా లీస్ట్ పొజిషన్లో ఉంది లింగ వ్యత్యాస భేదంలో. అది ఎందుకు వస్తుంది అంటే ముందున్నంత అభివృద్ధి వెనకాల ఉండట్లేదు. దీనికి గల కారణం జనాభా పెరుగుదల కావచ్చు, లేకపోతే ఆహార నియమాల్లో మార్పులు కావచ్చు, పోషకాహార లోపం కావచ్చు, నిరక్షరాస్యత కావచ్చు, ఎన్నో మార్పులు అనేవి దీనికి కారణం అవుతున్నాయి. అయితే రాజ్యాంగం మనకు ఎన్నో హక్కులను ఇచ్చింది. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు చాలా మహిళలకు కల్పించింది. 16 క్లాస్ 1A, 16 క్లాస్ 2, 16 క్లాస్ 3, 5, 17 ఆర్టికల్, 18 ఆర్టికల్, 42 ఆర్టికల్, ఇవన్నీ మహిళలకు హక్కులే. ప్రాథమిక హక్కులు చాలా హక్కులు మహిళలకు కనిపించింది. ఇవాళ మహిళలు సినిమా హాల్కి వెళ్తే వాళ్ళకే ఫస్ట్ ప్లేస్ ఉండాలి, అక్కడ మనకు రైట్ ఉందన్నమాట. ఇలాంటి హక్కులు ఎన్నో కల్పించినా కూడా ఇప్పుడు చూసుకుంటే లైంగిక వేధింపులు కానీ అన్నీ ఎక్కువ అవుతున్నాయి. దీనికి గల కారణం ఏంటి? నిర్భయ చట్టం వచ్చింది, ఫోక్సో చట్టం వచ్చింది. అన్ని చట్టాలు వచ్చినా కూడా రోజుకి ఇన్సిడెంట్ ఎందుకు చూస్తున్నాం? దానికి గల కారణం ఏంటిది అంటే మొన్న గ్రూప్ 1 విషయంలో కూడా మహిళలకు 50% ఇచ్చింది TSPSC. మళ్ళీ ఎందుకు వెనుకకు తీసుకుంది? హైకోర్టుకి వెళ్ళి దాని మీద రిపీల్స్ వేయడము, కోర్టులో కేసులు వేయడం వల్ల మళ్ళీ వెనుకకు తీసేసుకుంటుంది. మరి అలా వెనుకకు తీసేసుకున్న గవర్నమెంట్ కానీ పార్లమెంట్ కానీ మరి ఈ హక్కుల రోజుకొక ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు వాటిని ఎందుకు వెనుకకు తీసుకోలేకపోతుంది? అంటే రాజ్యాంగం హక్కులు ఇచ్చింది కదా, వాటిని ఇంప్లిమెంటేషన్ అనేది చేయొచ్చు కదా. ఎందుకు శిక్షా రకంలో మార్పులు చేయట్లేదు? మన రాజ్యాంగం ప్రకారం 368 ఆర్టికల్ పార్లమెంటుకు మాత్రమే ఉంది రాజ్యాంగాన్ని సవరించే హక్కు. మరి పార్లమెంట్ ఎందుకు కొత్త చట్టాలను మన అభివృద్ధి చెందిన దేశాల్లో చూసుకుంటే ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది, భయపడుతున్నారు. కానీ ఇక్కడ భయం లేకుండా పోతుంది. రోజు ఒక ఇన్సిడెంట్ చూస్తున్నాం. ప్రీతి విషయంలో చూసుకుంటే వాళ్ళే ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోవాలా? మరి డాక్టర్స్ కానీ పోలీసులు కానీ ఏం ఎవిడెన్స్ ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? వాళ్ళ బాధను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? కాబట్టి మన రాజ్యాంగాన్ని సవరించాలి, కొత్త శిక్షలు అనేటివి తీసుకురావాలి, పనిష్మెంట్స్ ఉండాలి. దానివల్ల భయం అనేది స్టార్ట్ అవుతుంది, ఇంకొక ఇన్సిడెంట్ జరగకుండా ఉంటుంది. ఇది ఇంతే అనేసి లైట్ అయిపోతుంది. కాబట్టి మన శిక్షా రకంలో ఖచ్చితంగా పార్లమెంటు 368 ఆర్టికల్ ప్రకారం ఖచ్చితంగా మార్పులు తీసుకురావాలి.